కొన్ని చిన్న చిన్న సమస్యలే మన జీవితంలో పెద్ద సమస్యగా, లేదంటే ఒక పెద్ద పర్వతంలాగా మారిపోతాయి. ఈరోజు మీ దృష్టిలో లేదా మీ కుటుంబంలో, మీ బంధుత్వంలో ఏదైనా గొడవ జరిగితే, ఏదైనా అల్లరి జరిగితే ఏడు చూడండి, డిస్టర్బ్ అవ్వద్దు. ఏదైనా గొడవ కానీ, అల్లరి కానీ, సమస్య కానీ జరిగినట్లయితే మనం డీప్గా ఆలోచన చేస్తే, దాని యొక్క ప్రారంభ సిచ్యువేషన్కి వెళ్తే అది చాలా చిన్న ప్రాబ్లమే. అవునా? చాలా చిన్నది. అరే మనకే రియలైజ్ అవుతాం, చిచి మరి ఇంత దరిద్రంగా, ఇంత చిన్నదాని విషయంలో ఎంత పెద్దగా చేసుకున్నానని నేను అనిపిస్తుంది. అలాగే మన ముందు ఉండేటువంటి కొండలు కూడా నేరుగా వచ్చి కొండలాగా ఉండదు. ఎలాగ మారిపోతుంది అంటే ఒక్కొక్క రాయి ఇలాగ వచ్చేసి మన సమస్యలన్నీ ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోతాయి, ఒక దగ్గర కుప్పలాగా మారిపోతాయి. ఆ కుప్పలాగా మారిపోయి, కొండలాగా మారిపోయి, ఈ ఎడు చూద్దామన్నా మనకు త్రోవ కనబడదు. ఇంకా మనం వెళ్ళాల్సిన మార్గంలో ఏమవుతుంది? ఒక్కొక్క సమస్య, కాలు నొప్పి ఒకటి, ఆర్థిక సమస్య ఒకటి, కొడుకు సమస్య ఒకటి, కూతురు సమస్య ఒకటి, జాబు సమస్య ఒకటి, ఇవన్నీ వచ్చేసి నా గమ్యం ఏది, నా జీవితం ఏది, నా భవిష్యత్తు ఏది, అసలు నేను బ్రతకడానికి ఏదైనా సోర్స్ ఉందా అనేటువంటి సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోతాం. ఈరోజు అలాంటి పరిస్థితి మీకున్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. ఆయన మీతోనే మాట్లాడును గాక. హల్లెలూయా. ఈ సమయమందు సాతాను గారికి కొద్దిగా ఒళ్ళును వచ్చేటువంటి మాటలు మాట్లాడదాం. సాతాను గారికి కోపం వచ్చే మాటలు మాట్లాడదాం. రైట్? లెట్ us prophesy. కొన్ని మాటలు మనం ప్రవచిస్తాము. యేసయ్య నామములో నేను జ్ఞానము పొందుకొందును గాక. యేసయ్య నామములో స్వస్థత పొందుకొందును గాక. యేసయ్య నామములో అభిషేకము పొందుకొందును గాక. యేసయ్య నామములో ఆర్థికముగా ఆశీర్వదించబడును గాక. యేసయ్య నామములో నా కుటుంబము దీవించబడును గాక. ఈ బ్లెస్సింగ్ వర్డ్స్ ఎప్పుడైతే మనం పలుకుతామో అపవాది గాడికి ఒళ్ళు మండిపోతుంది. అవునా? మీ శత్రువు మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు అసలు తీసుకోలేడు. దెబ్బ కొట్టినా పర్వాలేదు కానీ మీరు బ్లెస్ అవ్వద్దు. అవునా? సో కాబట్టి ఇలాంటి ప్రాఫెసీస్ ఎప్పుడైతే సెల్ఫ్గా మీరు ప్రాఫెసై చేసుకుంటారో అపవాది గాన్ని మీరు జుట్టు పట్టుకొని పిండేసి గుద్దేసి నేలకు గట్టిగా కొట్టిన వారు అవుతారు. అపవాదిని మనం చంపలేము, ఆ రైట్ మనకు లేదు. అవునా? అది మనకి ఇవ్వలేదు దేవుడు. వాడిని ఏం చేస్తామంటే గద్దించాలా, ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, గెంటేయాలి, అంతే. దేవుడు అంతవరకే మనకు పర్మిషన్ ఇచ్చాడు. అపవాది కూడా అంతవరకే పర్మిషన్ ఉంది. మనల్ని ఏం చేస్తాడంటే క్రిటిసైజ్ చేస్తాడు, బలహీనపరుస్తాడు, రోగానికి గురి చేస్తాడు, నిందకు గురి చేస్తాడు, అవమానం గురి చేస్తాడు. చంపే హక్కు మాత్రం వాడికి లేదు. రైట్? కాబట్టి ఈ సమయమందు చిన్నగా ఉన్నటువంటి సమస్య పెరిగి పెద్దదైపోయి మనల్ని బాధిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమస్య విషయంలో చిన్న సమస్యే కానీ పెద్ద సవాలుగా మారింది. అందరం అందమా? చిన్న సమస్యే కానీ పెద్ద సవాలుగా మారింది. ఈరోజు ఆ సమస్యని, ఆ సవాల్ని దేవుడు అధిగమించబోతున్నాడు. హల్లెలూయా. దాన్ని ఇంగ్లీష్లో మనం ఎలాగా కన్వే చేయాలనంటే హౌ టు ఓవర్కమ్ మై ప్రాబ్లం. ఎలాగ జయించగలుగుతాను, నా సమస్యను ఎలాగ జయించగలుగుతానని మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, మీ మార్గంలో ఈ పర్వతాలు వచ్చాయి. మీ మార్గంలో మీకు ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో రేపటి దినం గురించి, రేపటి వారం గురించి, వచ్చే నెల గురించి, వచ్చే సంవత్సరం గురించి మీ హార్ట్లో, మీ మైండ్లో ఒక డిజైన్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. అయితే దాంట్లోనికి అడుగు పెట్టకపోవడానికి గల కారణం ఏంటనంటే ముందుగా ఫామ్ అయిపోయినటువంటి పర్వతము కొండ. ఏం కొండ? మీకున్న సమస్య ఏంటో మాట్లాడండి. ఏం కొండ? మాట్లాడాలి. అనారోగ్యము అనేటువంటి కొండ, అప్పు సమస్యలు అనేటువంటి కొండ. మాట్లాడండి. మీకు ఏ కొండగా అడ్డుగా ఉందో దాని గురించి మాట్లాడండి. దేవుడు ఈరోజు కార్యం జరిగించబోతున్నాడు. ఈ కొండలు వచ్చినప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే నువ్వు మాట్లాడితే ప్రతిదీ కూడా తొలగిపోతుంది. ఈరోజు మీరు పలుకుదురు గాక, నా మార్గంలో ఉన్న ప్రతి పర్వతము చదును చేయబడును గాక. హల్లెలూయా. నా యొక్క మార్గంలో ఉన్న ప్రతి పర్వతము చదును చేయబడును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న ప్రాఫెసీ అదే. జకరియా గ్రంథము 4వ అధ్యాయము. లెట్ us go to జకరియాస్ 6-7 వచనాలు నేను చదువుతాను, మీరు స్పష్టంగా చూడండి. 6-7 వచనాలు.
అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతను నైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు, నీవు చదును భూమివి అగుదువు. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఎవరి పక్షమున అంటే జెరుబ్బాబెలు పక్షమున. జెరుబ్బాబెలు ఎవరు అయ్యానంటే యూదా గోత్రానికి నాయకుడిగా ఉన్నవాడు, యేసుక్రీస్తు వారి యొక్క ప్రజలకి నాయకుడిగా ఉన్నవాడు. ఆ నాయకుడిగా ఉన్నవాడు ముందుగా నడుస్తా ఉన్నాడు, కుటుంబాన్ని నడిపించే కర్తగా ఉన్నాడు, భార్యను నడిపించే కర్తగా ఉన్నాడు, పిల్లలని పోషించేటువంటి తండ్రిగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి నడుస్తున్న మార్గములో ఏమొచ్చేసిందంట, ఒక ఎత్తైన శోధనకరమైన పర్వతము కొండ ఎదురైందంట. ఒక కొండ ఎదురైంది. మీరు మీ కుటుంబానికి వచ్చే సమస్యలన్నీ సాల్వ్ చేసే వ్యక్తిగా ఉన్నారు, సమస్యలన్నీ కొట్టివేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు. అలాంటి మీ జీవితంలోనికే ఒక పర్వతము లాంటి సమస్య వచ్చి పడింది. వచ్చి పడినప్పుడు మనం ఏం చూస్తా ఉన్నామనంటే కొండను చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఏం చూస్తా ఉన్నాం? ఆ సమస్యను చూస్తా ఉన్నాము. అయితే ఈ సమస్యను చూసినప్పుడు మనకు సహాయం దొరకదండి. సమస్యను చూసినప్పుడు సహాయం దొరకదు. అయితే ఆ సమస్యలో నుండి బయటికి తీసుకొచ్చేటువంటి యెహోవా వైపు మనం చూడాలంట. హల్లెలూయా. ఆ యెహోవా వైపు చూసినప్పుడు ఈ జెరుబ్బాబెలు కూడా ఏం చేశాడనంటే ఈ యెహోవా వైపు చూశాడు. యెహోవా వైపు చూసినప్పుడు యెహోవా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? జెరుబ్బాబెలుతోని కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మాట్లాడాలి మీరు కూడా. ఎవరితో మాట్లాడుతున్నాడు? నీవు నీ దేవునితో మాట్లాడితే ఆయన నీకు ఆన్సర్ ఇవ్వడానికంటే ముందుగా నీ సమస్యతో మాట్లాడతాడు. హల్లెలూయా. నీ బలహీనతతో మాట్లాడతాడు, నీ శ్రమతో మాట్లాడతాడు, నీ పేదరికంతో మాట్లాడతాడు, నీ వ్యాధితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన నోరు విప్పబడాలనంటే మొదటగా నీ మోకాళ్ళు భూమికి తాకాలి. హల్లెలూయా. నీ నాలుకల నుండి యేసయ్యా అనేటువంటి పదము రావాలి. నా దేవా నా తండ్రి అనే మాట నీ నోట నుండి ఎప్పుడైతే వస్తుందో నీ ప్రాబ్లంకి సొల్యూషన్ పరలోకమందు తెరవబడిన ఆకాశములో నుండి రాబోతా ఉంది. హల్లెలూయా. ఇదిగో ఆ సైన్యానికి ముందుగా నడుస్తా ఉన్నాడు. ఈ జెరుబ్బాబెలు వెనుక సైన్యం ఉంది. ఈ సైన్యానికి ఏమి తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, మార్గం ఏదో తెలియదు, సరి అయిన రూట్ గైడెన్స్ లేదు. ఎటు తోచలేనటువంటి ప్రజలుగా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఎడుతోచని ప్రజల్లాగా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లో వారిని బయటపడేసేటువంటి నాయకుడు జెరుబ్బాబెలు. మరి ఆ నాయకుడిని అడ్డగించుతున్నటువంటి ఆ కొండ విషయంలో ఆయన దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుని పైన ఆధారపడినప్పుడు ఆకాశము నుండి దేవుని యొక్క స్వరం వస్తూ ఉంది. ఆ స్వరం ఏమంటా ఉందనంటే చూడండి, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు. హల్లెలూయా. నా కుమారుణ్ణి అడ్డగించడానికి అప్పు సమస్య, నీవెంత మాత్రము దానవు. రోగమా, నీకు ఏమి హక్కు ఉంది? శ్రమ, నీకు ఏమి హక్కు ఉంది? నా కుమారుణ్ణి నా అధికారముతో కన్నాను, నా పోలిక చొప్పు కన్నాను, నా ఉద్దేశం ప్రకారం నడిపిస్తా ఉన్నాను, నా ఆలోచన ప్రకారం నడిపిస్తా ఉన్నాను. అలాంటి నా కుమార్తె ముందుకు నువ్వు వచ్చి నిలబడడానికి నీకు ఎంత ధైర్యమో. అలాంటి నా కుమారుని ముందుకు వచ్చి నా కుమారుని స్ట్రగ్లింగ్ లోకి తీసుకెళ్తున్నావు, డిప్రెషన్ లోకి తీసుకెళ్తున్నావు, వేదనలోనికి తీసుకెళ్తా ఉన్నావు, రోదనలోనికి తీసుకెళ్తా ఉన్నావు. ఎవడిచ్చారు నీకు ఆ హక్కు అని ఆ కొండను చూసినప్పుడు నువ్వు ఎంతున్నావు? కొండ ముందు చిన్న చీమలాగా ఉన్నావు. కానీ ఆ కొండను చూసినప్పుడు నువ్వు భయపడుతూ ఉన్నావు. కానీ నువ్వు దేవునికి ప్రార్థించినప్పుడు దేవునికి కొండ చాలా చిన్నగా కనబడతా ఉన్నట్టు. హల్లెలూయా. ఆ చాలా చిన్నగా కనబడతా ఉన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, హే కొండ, ఏ పర్వతమా, నువ్వు ఎంత మాత్రము దానవు అసలుకి. నేను అడుగు పెడితే చదును భూమి అవుదువు గాక. హల్లెలూయా. నేను ఒక్క పాదం వేస్తే నేలకు తొక్కబడదువు గాక. ఈరోజు దేవుడు నీ ఎదుట పర్వతముగా మారిపోయిన కొండలను చదుని భూమి చేయబోతా ఉన్నా. హల్లెలూయా. ప్రతి అప్పు సమస్య చదును భూమిగా మారబోతా ఉంది. ప్రతి విధమైన ఆరోగ్యము, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత చదును భూమిగా మారబోతా ఉంది. అయితే మరి ఈ యొక్క జెరుబ్బాబెలు
దేవుని జ్ఞానము చేత ఒక మాట పలకగలిగాడు, ఒకే మాట పలికగలిగాడు. ఆ మాట ఏంటో చూడండి దేవుని ప్రజలారా. దేవుడు మాట్లాడాడు, పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రము దానవు, నీవు చదును భూమి అగుదువు, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేసిరి. హల్లెలూయా. దైవజనరాలు కూడా ఒక పాట రాశారు, దానికి ఒక అద్భుతమైన పదం పెట్టారు. ఏం పదం తెలుసా? అది కృప కలుగును గాక. ఈ వచనం ఆధారంగానే పాట రాశారు. ఈ వచనం ఆధారాన్ని, ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జెరుబ్బాబెలు ప్రజల పక్షంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రవచిస్తూ ఉన్నప్పుడు వెనుక ఉన్న జన సమూహము కూడా అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఏమని తెలుసా? ఈ కొండ పోవాలి, ఈ కొండ పోవాలి, కొండ పోవాలని కాదు, ఈ సమస్య పోవాలి, సమస్య పోవాలని కాదు. వారు ఏం మాట్లాడుతున్నారంటే కృప కలుగును గాక, కృప కలుగును గాక అంటున్నారు. కృప కలుగును గాక అంటే ఏంటో తెలుసా? ఆ కృపామయుడి సహాయము మాకు కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఆ కృపామయుడు? ఆ కృపా సత్య సంపూర్ణుడు ఎవరు? నజరేయుడగు యేసుక్రీస్తు వారు. కృప కలుగును గాక అని పలుకుతున్న ప్రతి మాట వెనుక నా దేవుని సహాయం నాకు వచ్చును గాక అనే అర్థం వస్తుందంట. హల్లెలూయా. ఈరోజు పర్వతాన్ని చూసిన జెరుబ్బాబెలు వెనుక ఉన్నటువంటి సైన్యము వారు ఏం మాట్లాడుతున్నారు? కృప కలుగును గాక అంటే ఈ కొండను జయించడానికి నా దేవుని సహాయము నాకు కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అనేకులము ఎందుకు జయించలేకపోతున్నామంటే సెల్ఫ్గా మన సామర్థ్యం ఏదో చూపించుకోవడానికి, మన జ్ఞానం ఏదో చూపించుకోవడానికి, మన టాలెంట్ ఏదో చూపించడానికి వెళ్ళి ఆ కొండ ముందు నిలబడితే కొండ అంటది, నువ్వు ఎంత మాత్రము దానవమ్మా, నువ్వు ఎంత మాత్రపు వాడవు, నా నుండి ఒక రాయొచ్చి పడితే అప్పడంలాగా అణిగిపోతావు అని కొండ మనతో మాట్లాడుతుంది. కానీ దేవుడు కొండతో మాట్లాడితే, పర్వతమా నువ్వు ఎంత మాత్రపు దానవు. ఏ మాట కావాలి మీకు? మీరు కొండతో ఫైట్ చేయడం కావాలా? దేవుడు కొండతో ఫైట్ చేయడం కావాలా? ఎస్. దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చినప్పుడు దేవుడి ఉత్తరము ప్రకారము మనం మాట్లాడాలి. కానీ సెల్ఫ్గా మన జ్ఞానాన్ని బట్టి మాట్లాడితే ఆ కొండలో నుండి, అంటే కొండ అంటే సమస్యల పుట్ట, స్ట్రగ్లింగ్స్ యొక్క పుట్ట అది. కాబట్టి ఆ కొండలో నుంచి ఒక్క రాయి వచ్చి గట్టిగా పడింది అనుకో, ఉండండి ఏదో నీ పక్కలో లేకపోతే మెడలో తలలో ఒక గట్టి పెయిన్ వచ్చింది అనుకో, అబ్బా దేవుడు లేడు, ఎవరు లేడు అని అంటాం మనం. అవునా? సో ఆ యొక్క సమస్యని అటాక్ చేయడానికంటే ముందుగా మన ప్రార్థన, మన మోకాళ్ళు దేవుని సన్నిధానంలో కనబడాలి. ఆయన మాట్లాడాలి మన పక్షమున. ఎందుకు పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? దేవుడు నీకు నాకు సహాయకరంగా కాదా? హీ ఈస్ ద హెల్పర్, హీ ఈస్ ద ప్రొటెక్టర్, హీ ఈస్ ద ప్రొవైడర్. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనకు సంచకరువుగా ఉన్నారంట. అంటే దాన్ని మన తెలుగు భాషలో ఆపద్బంధువుడుగా ఉన్నారు. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. కనుక ఆయన సహాయాన్ని మనం కోరాలా? సమస్య వచ్చినప్పుడు, అవునా, ఆ సమస్యకు ఒదిగిపోయే విధంగా దేవుడు మనల్ని నిలబెట్టలేదు, ఆ సమస్యకు లోబడిపోయే విధంగా దేవుడు మనల్ని నిలబెట్టలేడు. కానీ ఆ సమస్యను పైన జయము పొందడానికే దేవుడు మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. అయితే ఎంత సమస్య అయినా కూడా, ఎంత ఇరుకైనా, ఎంత ఇబ్బంది అయినా నా దేవుడు జయించగలుగుతాడు, నా దేవుని యొక్క నామాన్ని బట్టి, ఆత్మను బట్టి నేను జయించగలుగుతాను అని మనుషుడు నమ్మాలి. సో ఒకటి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. లెట్ us go to Gospel of Mark 11వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి పడవేయబడుమని చెప్పి హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఒక మనుషుడు పలకాలి, ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడిపోవును గాక అని అంటే, ఇది ఎక్కడ కొండ? మా గోల్కొండ దగ్గరికి పోయి మేము పలుకుతాము, మా జగదిరి గుట్ట దగ్గర పోయి మేము పలుకుతాము, హన్మకొండ దగ్గర పోయి పలుకుతాము అంటే ఆ కొండలు కదలయి. ఎందుకు? దేవుడు చెప్పేటువంటి హిల్స్, ఫిజికల్ హిల్స్ గురించి కాదు, అవునా, స్పిరిచువల్ రెల్మ్ లో ఉన్నటువంటి కొండల గురించి మాట్లాడుతున్నాడు ఆయన.
ఆయన దేవుడు అంటా ఉన్నాడు మనుషులతో మాట్లాడుతూ, ఎవడైనా ఈ కొండ ఇక్కడ నుండి లేచి సముద్రంలో పడునుగాక అని అంటే అది మీకు లోబడుతుంది. కానీ పలికేవాడు తన హృదయంలో సందేహింపక నిశ్చయించుకొని దేవుని పైన ఆధారపడి ఈ కొండ ఇక్కడ నుండి వెళ్ళి సముద్రంలో పడునుగాక అంటే అది మీకు లోబడుతుంది. హల్లెలూయా. దానికి మనకు కావాల్సింది ఏంటంటే పూర్ణ అంగీకారంతో కూడిన విశ్వాసము. అందుకే దేవుడు ఇంకొక మాట కూడా అంటాడు. ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 13వ అధ్యాయం 1 నుంచి చదవండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేటి కంచును గనగనలాడు తాళమున యుందును, ప్రవచించేటువంటి కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడినైనను, కొండలను పెకిలించేటువంటి విశ్వాసము గలవాడనైతే అయినను కూడా ప్రేమ లేని వాడనైతే వ్యర్థులను. చాలా మందికి ఈ యొక్క మాట మాట్లాడుతున్నప్పుడు వాక్యం బోధిస్తున్నారు. అబ్బా, ఈ కొండలను పిగిలించే విశ్వాసం మా పాస్టర్ గారు ఎప్పుడో బోధించారు, నేను ఎప్పుడో విన్నా, పాత వర్తమానమే, పాత మెసేజే. అవునా, ఈ మెసేజ్ గురించి బోలెడు సార్లు నేను విన్నాను అని అనుకుంటున్నారు. కానీ కొండ గురించి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా మా ముందున్న కొండ మాత్రం కనీసం ఆంగ్లం కూడా కదులుతలేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు. మా అప్పు సమస్యలు కొద్ది కూడా కదులుతలేవు, మా ఇంట్లో ఉన్న సమస్యలు కొద్ది కూడా కదలట్లేవు అని అనుకుంటున్నాం. అయితే దేవుడు ఇంకొంచెం డీప్గా వెళ్ళి చెప్తున్నాడు, నీ కొండ కదలకపోవడానికి, నీ పర్వతం కదలకపోవడానికి గల రీజను, అయ్యా నువ్వు చెప్పావు కదా ప్రభా విశ్వాసం ఉంచుమని. అవును నిజమే, ఇంకో మాట చెప్తాను విను. నువ్వు కొండలను పెగిలించేంత విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం నీకున్నా కూడా దానికి ప్లస్ ఒకటి యాడ్ చేయవలసి ఉంది. అప్పుడు యాడ్ చేసినప్పుడు ఈక్వల్ టు రిజల్ట్ వస్తుంది. అవునా, విశ్వాసము మరియు ప్రేమ. పక్కనతో చెప్పండి, నీ విశ్వాసానికి ప్రేమను కలుపు అని. రైట్. అప్పుడు నీకేమొస్తుందంట, రిజల్ట్ కనబడుతుంది. ఈరోజు మన హృదయంలో కక్షను, క్రోధమును, అసూయను, ద్వేషమును పెట్టుకొని ప్రభు ఈ కొండలు పోవును కాక, వాడికంటే నేనే బ్లెస్ అవును కాక, దానికంటే నేనే బ్లెస్ అవును కాక అని మనం అసూయ పెట్టుకొని ప్రార్థన చేస్తే నీ విశ్వాసము పనిచేయదు. రీసెంట్గా మాకు చాలా అద్భుతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసి అంటుంది, పాస్టర్ గారు నేను రోడ్డు మీద ఉన్నాను, నాకు అస్సలు క్యాబ్ బుక్ అవుతలేదు, నువ్వేం చేస్తావంటే ఫోన్ చేసి ప్రేయర్ చేయండి, క్యాబ్ బుక్ కావాలని. ఓకే, ఫోన్లే, ఏదో ప్రయాణంలో ఉంది, క్యాబ్ బుక్ కావాలని ప్రార్థన. దేని గురించి అంటే 1:30 వరకు ముహూర్తం పోతుంది, రాఖీ కట్టాలా, ప్రార్థన చేయండి అంటుంది. 1:30 వరకు ఏముందంట, ముహూర్తం ఉందంట, అవి రాఖీ కట్టాలంట. ఆ టైం వరకు కట్టకపోతే ముహూర్తం దాటిపోతుందంట. తొందరగా క్యాబ్ బుక్ అయ్యే విధంగా ప్రార్థన చేయమంది. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను అన్నాను, అమ్మా నువ్వు బలవంతంగా వెళ్తున్నావా అక్కడికి అని అన్నాను. అవునండి, నేను కట్టకపోతే కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి మా ఫ్యామిలీలో, అందుకొరకే. సర్లే అమ్మ అని ప్రార్థన చేశాను. ఎందుకు, తొందరగా రాఖీ కట్టాలని కాదు, తొందరగా ఆటో బుక్ కావాలని కాదు, ఈమెకు జ్ఞానం రావాలని ప్రార్థన చేశాను. అంటే కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు అలాగే ఉంటాయి. సో మన ప్రార్థన విజ్ఞాపనలు కూడా సమస్యలు పోవాలని ప్రార్థన చేస్తాం, కానీ మన హృదయంలో ఎంతో కొంత ఒక బ్యాడ్ థింగ్ అది ఫామ్ అయిపోయి ఉంటుంది. సో దేవుడు నీ విశ్వాసానికి ప్రేమను కలిపి ప్రార్థన చేయమంటున్నాడు. దేవుని యొక్క కృపను కలిపి ప్రార్థన చేయండి. ఇలాగ మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ కొండ లాంటి సమస్య కదలడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా మార్కు సువార్త 11:23లో, ఇదిగో నీకు విశ్వసించి నువ్వు కొండతో మాట్లాడితే ఈ కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడు అని నువ్వు మాట్లాడితే ఆ కొండ నీకు లోబడుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు నీ సమస్యను తొలగించుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. ఒకవేళ నేనున్నటువంటి పరిస్థితుల్లో నేను కదలలేను, నేను జయించలేకపోతున్నాను, నేను గంటలు ప్రార్థించలేకపోతున్నాను, నేను కనిపెట్టలేకపోతున్నాను, దేవుని స్వరం మీద వినలేకపోతున్నాను అనుకునే మూమెంట్ నీలో ఏదైనా ఉన్నట్లయితే అట్లీస్ట్ నువ్వు ప్రవచించు. హల్లెలూయా. ఏం చేయాలా? కనీసము
ప్రవచించే సామర్థ్యాన్ని పొందుకో. ఇదిగో ఈ సమస్య పోవును గాక అని దినమునకు ముమ్మారు పలకండి. ప్రతి దినము లేవగానే ఇదిగో ఈ సమస్య పోవునుగాక యేసు నామములో అని విశ్వాసంతో ఒక ప్రవచనమైన విడుదల చేయండి. ఒక ప్రవచనమైన విడుదల చేయండి. మీరు పలుకుతూ 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 ఉండగానే వన్ ఫైన్ డే అది డిసపియర్ అయిపోతుంది. హల్లెలూయా. ఒక దైవజనుడు విశ్వాసంతో ప్రార్థన చేసి ప్రవచించినప్పుడు బాడీలో, శరీరంలో ఉన్న ట్యూమర్స్ ఎలా కరిగిపోతున్నాయి. అది ఒక కొండలాగా ఫామ్ అయిపోలేదా శరీరంలో? ఒక బలహీనత, ఒక రోగము, ఒక వేదన. దైవజనుడు ప్రార్థించి ప్రవచించినప్పుడు ఏమైపోతుందండి? ఉన్న ఫలంగా ఇన్స్టాంట్ మిరాకిల్ జరుగుతూ ఉన్నాయి. బాడీలో ఉన్న ఫైబ్రాయిడ్స్, కణుతులు, క్యాన్సర్ కణుతులు అవి డిసపియర్ అయిపోతున్నాయి, కరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు అనంటే అతడు ఆ వ్యక్తి విషయంలో దైవిక ప్రేమ కలిగి ఈ కుమారుడు, ఈ కుమార్తె విడిపించబడాలి అనే విశ్వాసముతో ఒక ప్రవచన వాక్కు విడుదల చేయగానే శరీరంలో ఉన్న రోగము డిసపియర్ అయిపోతా ఉంది, కణుతులు వెళ్ళిపోతున్నాయి, క్యాన్సర్ కణాలు చచ్చిపోతా ఉన్నాయి. హల్లెలూయా. సో అదే విశ్వాసములో మనము నడిపించబడదుము గాక. హల్లెలూయా. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చదువుదామా? వారు యథార్థ పరులు కాక హల్లెలూయా. ఈరోజు ఎక్కడ చూసినా కూడా నెగిటివిటీ కనబడుతున్నట్లయితే మన లైఫ్లో. సో దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి, నువ్వు చెల్లించాలి, నీకు ఆ ఫ్రీడమ్ రావాలి, నీ మీద ఉన్న భారాలన్నీ తొలగిపోవాలి. నీతిమంతుడు దేని వల్ల బ్రతుకుతాడంట? విశ్వాసము వలన బ్రతుకుతారు. విశ్వాసముతో పాటు ఏముండాలా? ప్రేమ. సో మన యొక్క క్రియలు లేని విశ్వాసము వ్యర్థము లేదా మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. మనలో క్రియలు లేవు, విశ్వాసం ఉంది అని అంటే నీ విశ్వాసం తీసుకొని బీరువాలో దాచిపెట్టుకోరా అంటాడు దేవుడు. ఈ విశ్వాసం ఎందుకు పనిచేయదు? అవునా? నీ మీద నాకు ప్రేమ ఉంది అని చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి బాయ్కి, ఇక్కడ ఉన్న గర్ల్కి మధ్యలో లవ్ ఉంది, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అట్లీస్ట్ ఐ లవ్ యూ అని చెప్పాలనంటే వీరిద్దరి మధ్యలో ఇంకొకటి కావాలి. ఏం కావాలి? ఒక చాక్లెటో, ఒక గిఫ్టో, ఒక ఫ్లవరో, ఏదో ఒకటి క్రియ జరిగించే వస్తువు ఉంటే ఈ అబ్బాయి హృదయంలో కనబడని ప్రేమ ఏదైతే ఉంటుందో ఈ వస్తువు రూపంలో అతడు ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు. ఆ అమ్మాయి చూసి, ఏంటి ఇంత పెద్ద గిఫ్ట్ నా కొరకేనా? ఓ స్వీట్, నీకు నా మీద ఇంత ప్రేమ ఉందా అని లవ్ని రికగ్నైజ్ చేస్తుంది. కనబడని ప్రేమని ఈ వస్తువు రూపంలో చూసి ఆ ప్రేమని గుర్తిస్తుంది. అంతే కదా? ఈరోజు నాలో విశ్వాసం ఉంది కానీ క్రియ లేదు అని అంటే నీ విశ్వాసము చచ్చిపోయిన దానితో సమానము, మృతము. కాబట్టి క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, మృతము, అది పనిచేయదు. ఈరోజు నేను విశ్వాసిని అని అనుకొని నా సమస్యలు పోవాలి, నా యొక్క శ్రమలు పోవాలి, నా కష్టం పోవాలని అంటే పో. అందుకే దేవుడు అక్కడొక మాట, అక్కడొక మర్మం పెడతా ఉంటాడు. క్రియలు లేని విశ్వాసము మృతము, వ్యర్థమే. సో అందుకే అంటున్నాడు, కొండలను పిగిలించేటువంటి సామర్థ్యం ఉన్నా కూడా ఆ కొండలను పిగిలించేటువంటి విశ్వాసముకు ప్రేమ కలవాలి. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఇది ఒకటి చెప్పేసి ముగించేస్తాం, టైం అయిపోతుంది మనకి. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము. చూడండి, దేవుడు కొన్ని స్పెసిఫిక్ పవర్స్ని, గిఫ్ట్స్ని, ఫ్రూట్స్ని బైబిల్లో ఉంచారు. ఈరోజు చాలా మందికి మనం మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన వరాలు ఎన్ని అని అంటే మనము గుక్క తిప్పుకోకుండా చెప్తాం సమాధానం. ఎన్ని అనగానే ఎన్ని అండి వరాలు ఎన్ని? అంతే, 9 వరాలు ఈజీగా చెప్పేస్తాం. కానీ దేవుడు మెయిన్ గిఫ్ట్స్ అని చెప్పింది మాత్రం 9. కానీ బైబిల్లో చాలా వరాలు ఉన్నాయి. అయితే ఈ 9 వరాలను ఎందుకు దేవుడు హైలైట్ చేశాడంటే ఇవి మస్ట్ అండ్ షుడ్ మీరు కలిగి ఉండాలి. మిగతా కలిగి ఉన్నా లేకపోయినా కూడా ఈ 9 వరాలు మీరు కలిగి ఉండాలి. 9లో కొన్ని వరాలైనా మీరు కలిగి ఉండాలి. సో
ఫలాల దగ్గరికి వచ్చేవారికి దాంట్లో అన్ని 9 ఫలాలు కూడా విలువైనవి. అయితే ఆ ఫలాలలో ఉన్న మెన్షన్ చేయబడినటువంటి ఆ లాస్ట్ థింగ్ ఏంటంటే ఫెయిత్. ఏంటండి? విశ్వాసము. విశ్వాసము అనేది గుణము, క్యారెక్టర్ అండ్ నేచర్. ఎవరిది? ఎవరి క్యారెక్టర్, ఎవరి గుణము, ఎవరి నేచర్? పక్కనతో చెప్పండి, నీదే అని. క్రైస్తవుడిగా ఉన్నవాడిది, దేవుని నమ్ముకున్న వారిది, దేవుని పిల్లలుగా పిలువబడిన వారిది, దేవుని సంఘముగా పిలువబడుతున్న వారిది. విశ్వాసము అనేది ఆత్మీయ ఫలము. ఆత్మీయ ఫలము. ఈరోజు ఈ ఆత్మీయ ఫలము మీలో అధికమవును గాక, అధికమవును గాక. కాబట్టి ఈ విశ్వాసం ఎప్పుడైతే మనం కనపరచగలుగుతామో ప్రతి భారమైనటువంటి కొండ, పర్వతము తొలగిపోవడానికి వీలవుతుందంట, తొలగిపోవడానికి వీలవుతుంది. హల్లెలూయా. ఈరోజు మరి ఎలాంటి కొండలు, ఎలాంటి పర్వతాలు, ఎలాంటి వ్యతిరేకతలు మీ మార్గంలో వెళ్తా ఉన్నాయో వాటి విషయంలో అడుగు వేయలేకపోతున్నారో, ముందుకు వెళ్ళలేకపోతున్నారో. అసలు లైఫ్ అసలు ముందుకు వెళ్ళట్లేదు బ్రదర్. ఏ బ్లెస్సింగ్ కనబడతలేదు, ఏ దీవెన కనబడతలేదు, ఏ ఆశీర్వాదం కనబడతలేదు. అవునా? స్వస్థత ఎంత మాత్రం నాకు కనబడతలేదు. నేను ఎటు చూసినా కూడా ఫస్ట్ ఇది క్లియర్ అయితే కానీ ముందుకు వెళ్ళలేరేమో, ఫస్ట్ ఇది తొలగిపోతే కానీ నా లైఫ్లో ఫార్వర్డ్ అవ్వలేరేమో అనుకునేటువంటి మూమెంట్స్ మన లైఫ్లో ఉన్నట్లయితే వాటి విషయంలో మనం ప్రార్థన చేద్దాం. లేచి నిల్చుందాం.